మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మన ఏలూరులో ఈ అధిక వడ్డీలు ఇచ్చి ప్రజలను పీడిస్తున్నటువంటి ఒక ముఠా గ్యాంగ్కి సంబంధించిన కేసులో ఈరోజు వివరాలు ఇవ్వడం కోసం మీ ముందుకు వచ్చాం. ఈరోజు మన ఏలూరులో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే అనపత్తి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ దాన్ని కాల్మణిగా వ్యవహరిస్తూ ప్రతివారం వడ్డీలు వేసి అమాయకులైనటువంటి మధ్య తరగతి పేద దిగువ తరగతి వ్యక్తులకి అనేక రకాలైనటువంటి వడ్డీలకు ఇస్తూ వాళ్ళ దగ్గర ₹1,00,000 ఇచ్చే ఆ ₹1,00,000 గాను 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలు అలా వసూలు చేయడంతో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 1 టౌన్ పోలీస్ స్టేషను అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు మనకి ఈ ముఠాలో సభ్యులైనటువంటి ఈ మన షకీల్ రెహమాన్ అండ్ అఖిల్ రెహమాన్, అదేవిధంగా గోడవల్లి విద్యాసాగర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఈ సుధాకర్ రెడ్డి తన యొక్క అప్పులు ఇవ్వటమే కాకుండా దానిపైన అధికొడ్డులు చేయడంతో కాకుండా వాళ్ళ ఇళ్లలోకి అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించడం, అలానే వాళ్ళని చంపుతానని బెదిరించి తద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా లాక్కొని పోవడంతో ఈ నేరం ఎక్స్టార్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చీటింగు, ఎక్స్టార్షను, అదేవిధంగా వీళ్ళపైన మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళతోటి అందాన్ని మాటలు అనటం, వాళ్ళని తాకరాని చోట తాకటంతో వీళ్ళపైన ఆ వివిధ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళ ముఠా సభ్యులైనటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. త్వరలో మేడపాటి సుధాకర్ రెడ్డి వాళ్ళగా ఇంకా కొంతమంది ముఠా సభ్యులు ఉన్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠిన శిక్షలు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతని బాధితులు ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలానే మీ తాలూకా వస్తువులను కూడా ఏమైనా లాక్కి వెళ్ళి ఉంటే ఆ వివరాలు కూడా మాకు చెప్పవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ముఠాలో సభ్యులుగా ఏర్పడేసి ఈ మేడపాటి సుధాకర్ రెడ్డికి అనుచరులుగా వెళ్ళి ఆ వడ్డీలు వసూలు చేసే క్రమంలో వాళ్ళ పైనటువంటి దౌర్జన్యంగా వెళ్ళటం, వాళ్ళని చంపడానికి బెదిరించి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఇంటి ముందున్న మోటార్ సైకిళ్ళు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ టీవీలు, ఏసీలు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఒక వాషింగ్ మిషన్ కూడా తెచ్చినట్టు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అట్లాంటి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం తప్పు. ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకోకుండా వీళ్ళు అధికొడ్డులు వసూలు చేసి వాళ్ళ ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో తర్వాత వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, తర్వాత కొంతమంది లోనికి వెళ్ళి ఏమితో ఎవరైతే ఆ అప్పు తీసుకున్న వాళ్ళ మహిళలు కానీ లేకపోతే వాళ్ళ భార్యలతో కానీ ఇతను మిస్బిహేవ్ చేయటం, వాళ్ళతో అనరాని మాటలు అనటం, లేకపోతే తగలని చోట వాళ్ళు తగలటం ఇలాంటి చేయటంతో వాళ్ళు బాధపడి ఈరోజు వచ్చి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో వీళ్ళ మీద ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనకు నగరంతో పాటు వివిధ చోట్ల కూడా ఒక మొత్తం 5 కేసుల దాకా రిజిస్టర్ చేశాము. ఇంకా చాలా కేసులు మంది వస్తున్నారు బాధితులు. వాళ్ళ దాన్ని బట్టి కూడా మనం ఇప్పటి వరకు బాధితులు ఒక 55 మంది దాకా తేలారు. అంటే ఇప్పుడు ఇది అధిక వడ్డీలు అనే దానికన్నా కూడా సార్ అది ఒక సివిల్ మ్యాటర్. ఆల్రెడీ వాళ్ళు సివిల్ కోర్టులో అతను ఏం చేశాడంటే కోర్టులో దాఖలు చేశాడు. వాళ్ళకి వడ్డీలు, వాళ్ళ దగ్గర ఉన్న స్టాంప్ పేపర్లు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లు ఇవన్నీ తీసుకొని కోర్టులో దాఖలు చేశారు. కాబట్టి దానికి సంబంధించిన మటుకు కోర్టులో ఉండటం వలన ప్రిజుడిస్ అవుతుంది. కాబట్టి ఆ విషయం మేము మాట్లాడలేం. మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఇతను మ్యాక్సిమం ఇచ్చింది ₹1 కోటి వరకు ప్రజలకు ఇచ్చి ఇప్పటివరకు 3.5 కోట్లు వసూలు చేశారన్నట్టుగా మాకు తెలిసింది. ఇంకా ఉన్నారండి. అంటే ఇత గ్యాంగ్గా ఏర్పడ్డారు. మెయిన్ ముద్దా వచ్చిన తర్వాత తన గ్యాంగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇది ఒక చెప్పాను కదా సార్, ఆర్గనైజ్డ్గా చేశాడు సార్. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైము కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్లో మెయిన్ ముద్దా వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సార్. టీమ్స్ ఆర్ రన్నింగ్, వాళ్ళకి తెలుసా సార్. వీఆర్ టేకింగ్ ఆల్ ది థింగ్స్. ఇది ఇక మీకు తెలిసిందే. మనకన్నా తెలివిగా మీడియాలో రావడంతో ఇంకా ముందుకు వెళ్తున్నాడు, చూస్తాం. ఈ సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీల్లో వీళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేసినవి కానీ ఇతను చేస్తున్నటువంటి దీని మీద
మెయిన్గా అతన్ని బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సుమారు 48 లక్షల రూపాయల అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒకే అకౌంట్లోనే ఉన్నాయి, మిగతా అకౌంట్స్లో ఉన్నాయన్నీ కూడా మిగతా బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసాం. అందులో ఉన్న టోటల్ అమౌంట్ అయితే 48 lakhs. మనము ఆల్రెడీ కోర్టులో ఉంది ఒక మ్యాటర్, దాన్ని మనం పాయింట్అవుట్ చేయలేం. బట్ ఎక్స్టార్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్రెటన్ విత్ ఎ డైర్ కాన్సిక్వెన్స్, చంపుతామని బెదిరిస్తూ ఆడపిల్లల్ని అసలు యూనిఫామ్లో ఉన్నాడు, మన యూనిఫామ్లో ఉన్నాడు. లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.